స్టీవ్ జాబ్స్ ఎప్పుడూ తన ప్యాషన్ని వెతకలేదు. అతనికి తన ప్యాషన్ అస్సలు తెలియదు. అతను 19 ఏళ్ల వయసులో కాలేజ్ మానేశాడు. ఎందుకు మానేశాడు? ప్యాషన్ వల్ల కాదు, డబ్బు లేక. తల్లిదండ్రుల సేవింగ్స్ పూర్తిగా కరిగిపోతుంది అని. అప్పుడు అతను ఏం చేశాడు? ప్యాషన్ని వెతకలేదు. ఒక క్యాలిగ్రఫీ క్లాస్కి వెళ్ళాడు. ఎందుకు? ఇట్ లుక్ ఇంట్రెస్టింగ్, అంతే. ఆ క్యాలిగ్రఫీ క్లాస్ తర్వాతి కాలంలో యాపిల్ యొక్క బ్యూటిఫుల్ టైపోగ్రఫీకి ఆధారమయ్యింది. కానీ అప్పుడు అతనికి తెలియదు. స్టీవ్ జాబ్స్ తన 21st ఇయర్లో యాపిల్ని మొదలుపెట్టాడు. ఎందుకు? ప్యాషన్ వల్ల కాదు. స్టీవ్ వోజ్నియాక్ అనే తన స్నేహితుడు ఒక సర్క్యూట్ బోర్డ్ తయారు చేశాడు. దీన్ని అమ్మితే డబ్బు వస్తుంది అని జాబ్స్ ఆలోచించాడు, అంతే. అతను తన మొదటి కంప్యూటర్ని తన గరాజ్లో అమ్ముతున్నప్పుడు అతనికి లైఫ్ పర్పస్ అనేది ఏమీ లేదు. కేవలం ఒక బిజినెస్ ఉంది, ఒక ఛాలెంజ్ ఉంది, ఒక ఆపర్చునిటీ ఉంది, అంతే. కానీ 30 సంవత్సరాల తరువాత స్టాన్ఫర్డ్ స్టేజ్ మీద నిలబడి తను ఎప్పటికీ చేయని పనిని ఫైండ్ యువర్ ప్యాషన్ అని ఒక మొత్తం తరానికి సలహా ఇచ్చాడు. ఇది స్టీవ్ జాబ్స్ తప్పు కాదు, ఇది మన తప్పు. మనం ఆ మాటల్ని కథలా విన్నాం, కానీ ఆ మాటల వెనుక ఉన్న జీవితాన్ని చదవలేదు.